కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నీరు లేక వెలవెలబోతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వరద ప్రదాయిని జూరాల ప్రాజెక్టు నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రాజెక్టు సామర్థ్యం 9.675 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.5 టీఎంసీలు నీరు నిల్వ కొనసాగుతోంది. సాగునీరుకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రాజెక్టు దగ్గర ఉంది. ఉన్న నీటిని తాగునీటి కోసం వినియోగించుకునేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం నారాయణపూర్ డ్యాం నుంచి 1 టీఎంసీ నీటిని జూరాల ప్రాజెక్టుకు విడుదల చేసింది. ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకుని రాబోయే రోజుల్లో తాగునీటి సమస్యలు రాకుండా ఉండేలా అధికారులు ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరింత సమాచారాన్ని జూరాల ప్రాజెక్టు నుండి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. వేసవికి ప్రారంభ దశలోనే కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నీరు లేక వెలవెలబోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని జూరాల ప్రాజెక్టు దగ్గర నీటి నిల్వలు అడుగంటడంతో జూరాల ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. ప్రజెంట్ మనం జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. జూరాల ప్రాజెక్టు దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కనుక ప్రాజెక్టు నీటి నిల్వలు 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.5 టీఎంసీల వాటర్ తో ప్రాజెక్టు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రాజెక్టుకు సంబంధించి నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి నీటిని తాగునీటి కోసం ఉపయోగించుకునేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. గత వారం రోజుల ముందు ఇక్కడ సాగునీరుకు సంబంధించి వాటర్ అందడం లేదంటూ కూడా రైతులు ఆందోళన చేపట్టడంతో జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 2 కాలువల ద్వారా కొంత నీటిని సాగునీటి కోసం విడుదల చేసిన సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ప్రజెంట్ సాగునీటి కోసం వాటర్ను విడుదల చేసే పరిస్థితి కనిపించకపోవడం, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ను తాగునీటి అవసరాలకు ఉపయోగించుకునేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 2 నెలల క్రితం జూరాల ప్రాజెక్టుకు సంబంధించి వాటర్ను వదలాలంటూ కర్ణాటక ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రులు కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కూడా అక్కడి నుంచి నారాయణపూర్ డ్యాం నుంచి 5 టీఎంసీల వాటర్ నీటిని వదిలేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంట్లో భాగంగానే ఇప్పటికే జూరాల ప్రాజెక్టుకు 1 టీఎంసీ వాటర్ వచ్చి చేరింది. మిగతా నీటినంతా కూడా మరో 2-3 దఫాల వారిగా కూడా ప్రాజెక్టుకు వదిలే ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ జూరాల ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇక ప్రాజెక్టు పైనే ఆధారపడినటువంటి కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2లో కూడా నీరు లేక వెలవెలబోతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా ఈ జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం వాడుకునేందుకైతే అధికారులు ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ప్రాజెక్టు కింద ఉన్నటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉండడంతో అన్ని ప్రాజెక్టుల దగ్గర కూడా తాగునీటి అవసరాల కోసం నీటి నిల్వలను భద్రపరుస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయం దగ్గర ఉన్నటువంటి నీటి నిల్వలు, వాటిని అవసరాలకు ఉపయోగించుకునేందుకు అధికారులు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్, బిగ్ టీవీ, జూరాల ప్రాజెక్టు.